గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెనుగొండ రాధిక. ఈరోజు సండే. ఈరోజు ఇద్దరు పిల్లలతో మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. దియా పాప పొద్దున్నే మా అమ్మతో పాటు లేచి బాగా అల్లరి చేసి పడుకుంది ఫ్రెండ్స్. మా బావ యాజ్ యూజువల్గా సండే కాబట్టి బాగా పడుకుంటారు. మా అమ్మ పప్పు అన్నం చేసి పనికి వెళ్ళింది గైస్. కాబట్టి వంట పని అయితే ఉండదు. పై పనులు ఎలాగో చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బోకులు బాగా కడుక్కొని తర్వాత మిగతా పనులైతే చేసుకోవచ్చు. ఫస్ట్ క్లీనింగ్ పని అయిపోయినట్టయితే సరిపోతుంది. అయినా ఫ్రెండ్స్, మనలాంటి వాళ్ళు అట్లా మిడిల్ క్లాస్ అయినా ఉంటారు, లేకుంటే బాగా రిచ్గానే ఉంటారు. ఎట్లా కాకుండా పోయేదైతే మిడిల్ క్లాస్ వాళ్ళే గైస్. నిజమే కదా ఇది. మీరు కూడా ఇలా ఫేస్ చేసినట్లయితే కమెంట్ చేయండి. ఏదో లేండి, సర్దుకొని పోతే బాగుంటుంది కదా. ఇది నా ఒపీనియన్ చెప్పాను. మా పాప లేస్తుందో ఏమో అన్నట్టు మధ్యలో చూసుకొని పనులు చేసుకుంటా, మధ్యలో వదిలిపెడితే మళ్ళీ ఆ పని కూడా నేనే చేసుకోవాలి కాబట్టి చూసుకుంటా పనులు చేసుకోవాలి గైస్. తర్వాత ఇంకా బ్రష్ చేసేయాలి గైస్. ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ బోకులు కడిగేసాను. బ్రష్ చేసేస్తే ఆడికొక పని అయిపోతుంది. ఇంకా టైం టేబుల్ పెట్టుకున్నట్లు ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని అన్నట్లు చేసుకోవాలి. బ్రష్ అయితే అయిపోయింది. ఇంకా మా బాబుకి ఈరోజు అయితే పూలు బాగున్నాయి ఫ్రెండ్స్. అన్ని పూలు కాసాయి. పాపకైతే ఒకటి పెట్టాలనుకుంటున్నాను. అయితే పాపకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి. క్యారెట్ ప్యూరీ అయితే అనుకుంటున్నాను. ఈ లోపల పిల్లోళ్ళు ఆడుకునే లోపల నేనైతే క్యారెట్ ప్యూరీ చేయాలనుకుంటున్నాను పాపకి. ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని, మామూలు పప్పు కుక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పప్పు కుక్కర్లో ఇవన్నీ దాంట్లో గిన్నె పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇంకా అదంతా స్టీమ్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే మా దియా పాపకు బాగా నచ్చింది ఫ్రెండ్స్, కాబట్టి సరిపోతుంది. బాగానే తింటుంది. మీకు ఈ రెసిపీ తెలుసు కాబట్టి నేనైతే షేర్ చేయడం లేదు. ఇంకా తర్వాత పాపకి ఇంకా మురికాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫీడ్ చేసిన తర్వాత స్నానం చేయించి, మా అబ్బాయి చూడండి ఫుల్ జాలీగా నన్ను ఇరిటేట్ చేసుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర ఉంటే. పాపకి నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్, పిల్లలతో సెకండ్ టాస్క్ మొదలు. ఈరోజైతే ఎండ చాలా తక్కువే ఉంది, కానీ ఇంకా పాపకి ఫీడ్ చేసిన తర్వాత అంతా పూసుకుంటుంది కదా, అందుకు తలస్నానం చేశాను ఫ్రెండ్స్. ఇంకా పాపకు తల బాగా తుడిచి ఏడ్చినా కూడా ఇదైతే తప్పదు, సరిపోతుంది. ఇంకా లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. గాలి బాగా ఉంటాయి. పాపను రెడీ చేసేటప్పుడు ఉంటాయి తిప్పలు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. ఎట్లయినా చేసుకోవాలి కాబట్టి మన పని మనకు తప్పదు, పిల్లోళ్ళు ఉండే ఇంట్లో. చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఏమో ఫ్రెండ్స్. అసలు మా బాబుతో కూడా ఇంత ఉండదు, మా పాపతో పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ పనులు చేయాలా, డైలీ మార్నింగ్ రొటీన్ కాబట్టి. ఈ పిల్లలది అయిపోతే మళ్ళీ తినాలి. చూడండి అస్సలు ఏమన్నా ఫుల్ పౌడర్ కూడా పట్టిలేదు ఫ్రెండ్స్. ఈ బొమ్మ ఆ బొమ్మ. నా కొడుకు వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఒక్క దగ్గర ఫేస్ పెట్టమంటే లోపలికి బయటికి తిరుక్కుంటూ పెడతాడు. ఇట్లా ఉంటుంది. ఎట్లయినా కానీ అదైనా హెల్ప్ చేస్తున్నాడంటే మేలే. చూడండి కుదురుగా ఒక్క దగ్గర ఉండదు. నా కొడుకు ఇరిటేషన్ సరిపోతుంది ఫ్రెండ్స్. పొద్దున్నే ఈ పనులు ఏమంటే ఈరోజు లేట్ అయింది. ప్రస్తుతానికైతే 9:30 అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే. ఇంకా నేనైతే ఇంకా ఏం తినలేదు. ఇప్పుడు ఇంకా చుట్టూ కొంచెం 6 months కాబట్టి కొంచెం బాగా అందుతుంది జుట్టు. పోనీ వేసేస్తే సరిపోతుందని పోనీ వేయాలనుకుంటున్నాను. ఇంకా అది కూడా వేపించుకొని ఎట్లా చేయాలి ఫ్రెండ్స్. రోజు ఇదే డైలీ రొటీన్ ఇదే ఫ్రెండ్స్. ఇంకా సండే కాబట్టి మా బాబు ఉంటాడు. మామూలు వర్కింగ్ డేస్లలో అయితే స్కూల్ టైంలలో మా బాబు ఉండడు.
ఇంకా పొద్దున్నే మా అమ్మని రెడీ చేసుకొని వన్నాడు వదిలిపెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా పాపకి పోనీ వేసేసి ఇంకా ఈ టైంకి అయితే పడుకోవాలి ఫ్రెండ్స్ ఆ పాప అయితే. కానీ ఈరోజు వాళ్ళ అన్న ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి అయితే పడుకోదు, ఎట్టి పరిస్థితుల్లో పడుకోదని నాకు తెలుసు. ఇది చూడండి రెడీ చేసిన తర్వాత ఇంకా పౌడర్ కూడా దుడిపించుకోలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంక ఇట్లే ఉండేలే అని అన్నం తింటానండి. పప్పు అన్నం మెంతిపప్పు చేసింది ఫ్రెండ్స్. మెంతిపప్పు అన్నం ఇది నిమ్మలంగా తినాలని ఉంటుంది కానీ తినలేము తొందరగా. మళ్ళీ పాప ఏడలేస్తుందో మళ్ళీ ఏడ కింద పడుతుందో అని ఇది ఒక తలకాయ. లేచి మళ్ళీ ఆడుకుంటుంది ఫ్రెండ్స్. అన్న ఉన్నాడు కదా, అన్న ఉన్నప్పుడు పండుకుండేది లేచేది. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈలోపు సూర్యవంశం సినిమా వచ్చింటే తినుకుంటూ చేశాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.